చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని, ఆయనలో ఎప్పటికీ మార్పు రాదంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అబద్ధాలనే నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇక సూపర్ 6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హామీలు అమలు చేయలేకనే చంద్రబాబు బడ్జెట్ను ఆలస్యం చేశారంటూ విమర్శించారు. 2018-19 సంవత్సరం అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు 2,57,700 కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు. అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. అదే మాదిరిగా పేజ్ నెంబర్ 16లో అదే 2018-19కి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత అంటే తానంతటి తానే 55,000 కోట్లు అని చెప్పి తానే తేల్చాడు. రెండు కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి ఉన్న అప్పులు 3,13,000 కోట్ల రూపాయలుగా 3,13,000 కోట్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే తేల్చి చెప్పాడు. పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలో ఇదే అప్పును 2024-25 అంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పి తానే తెంచుతూ తానే తేలుస్తూ తానే ప్రవేశపెట్టిన అదే బడ్జెట్ డాక్యుమెంట్లో అదే పేజ్ నెంబర్ 14 అదే పేజ్ నెంబర్ 16లో తాను చెప్పుకొచ్చాడు. 2023-24 అంటే మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికున్న అప్పులు వీళ్ళకు తోడు ఏ రకంగా వీళ్ళు ఉంటారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఏ రకంగా ఓ దత్తపుత్రుడు ఉంటాడు, ఏ రకంగా వీళ్ళకు బీజేపీ పార్టీలో కూడా వీళ్ళకి సంబంధించిన మనుషులే అక్కడ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఒకే కోరస్గా ఏ రకంగా అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారు, ఒక వ్యవస్థీకృత క్రైమ్ ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి మీకు ఇంతకు ముందు కూడా విపులంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఆశ్చర్యం ఏమిటనంటే చంద్రబాబు నాయుడు గారు తన గుండెల మీద తాను చేతులు వేసుకుని తాను ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయం ఇది. ఎందుకనంటే అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతా ఉంది. మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది, మా దగ్గర లేదు, మా చేతుల్లో లేదు. 6 నెలల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది. ఆయన అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. మరి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్న అధికారులతోనే తానే బడ్జెట్ తయారు చేయించి అసెంబ్లీలో తానే ప్రవేశపెట్టాడు. అందులోని అంకెలు కూడా చంద్రబాబు గారే పెట్టారు. చివరికి ఆ లెక్కలను కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాగ్, ఒక రాజ్యాంగ వ్యవస్థ, ఒక రాజ్యాంగ సంస్థ కాగ్ కూడా ఆ అధికారిక లెక్కలను ధృవీకరించింది. మరి ధృవీకరించిన తర్వాత నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్, నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కాగ్ కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత అది కూడా ఆ రిపోర్ట్ కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు, నువ్వు చెప్పిన ఈ నంబర్స్ మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్సు ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు? మీరు పెట్టిన వాటి మీదనే మీరే అసెంబ్లీకి సాక్ష్యం చేస్తూ
సాక్షిని చేస్తూ అసెంబ్లీకి ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత మీ మంత్రులు మీరు మళ్ళీ బొంకుతారు. 6,46,000 కోట్ల అప్పులు ఉన్నాయని మీరే ప్రవేశపెట్టి మీరే లేదు 6,46,000 కోట్లు కాదు 10,45,000 అని ఎవడు అంటాడు, ఇంకోడెవడో ఇంకో నెంబర్ అంటాడు, ఇంకోడెవడో అంటాడు, చంద్రబాబు నాయుడు గుంజిని తీస్తానంటాడు. ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు చెప్తాను, ఇంకా ఎక్కువ, ఇంకా వేరే నెంబర్లు చెప్తానంటాడు. మరి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి ప్రవేశపెట్టిన ఆ డాక్యుమెంట్స్ మీద, తన హయాంలో తానే ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంట్స్ మీద తానే అసెంబ్లీలో ఒకటి ప్రవేశపెట్టి ఇంకొక మాటలు తాను మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే కేవలం సూపర్ 6, సూపర్ 7 హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అని ఒకే ఒక్క కారణం చేత బొంకిందే బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు?